ఇప్పుడు కాకినాడకు 300 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 410 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మోంతా తుఫాన్ ఉంది. మరికొన్ని గంటల్లో ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి దాడి చేయబోతుంది. ముఖ్యంగా కాకినాడ వద్ద తీరం దాటబోతోంది కాబట్టి కాకినాడలో ఉధృత రూపాన్ని చూపించబోతోంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అక్కడ ఈదురుగాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే కాకినాడలో వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దాట్, మరోవైపు ఉప్పాళ్ళలో మనం ఇంతకుముందు సిచ్యువేషన్ చూసాం. చాలామంది మత్స్యకారులు మేము అక్కడి నుంచి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొన్ని ఇళ్లు కూలిపోయాయి. సముద్రం మట్టం కూడా చాలా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భారీ వర్షం పడబోతున్న నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా మారుతోంది, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. మరి మత్స్యకారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది కదా, ఇలాగే ఉండిపోతే అక్కడే ఉండిపోతే ఒకవేళ అలలు ఎగిసిపడ్డా లేదంటే భారీగా వర్షం పడి ఈదురుగాలు భయంకరంగా ఉన్నా సరే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళని ఒప్పించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఎలా తరలించబోతున్నారు వాళ్ళందరినీ? వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఇక్కడే ఉండిపోయాయి, విలువైన వస్తువులు కానీ అదంతా ఉండిపోయాయి, మేము వాటిని ఎలా తీసుకువెళ్ళగలం, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతాం, ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది.